హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి సరస్వతి. ఈరోజు మన ఛానల్లో పుదీనా రైస్ తయారు చేయడం చూపిస్తున్నాను చూడండి. పుదీనాను తీసుకున్నానండి, కడిగి మిక్సీ జార్లో వేసానండి. దీనిలోకి అల్లం ముక్కలు తీసుకున్నానండి, పచ్చిమిర్చి, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క చిన్నది వేసానండి. ఇవన్నీ మిక్సీ చేసి పేస్ట్ లాగా తయారు చేశానండి. ఈ పేస్ట్ని పక్కన పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఆయిల్లో ఒక పచ్చిమిర్చి కట్ చేసి వేసానండి. దీన్ని వేయించుకున్నాక దీనిలోకి షాజీరా వేస్తున్నానండి. షాజీరా వేసాక దీన్ని కూడా బాగా వేయించుకున్నాక ముందుగా తీసుకున్న మిశ్రమాన్ని పేస్ట్ని దాంట్లో వేసానండి. మనం తయారు చేసుకున్న పేస్ట్ని దీంట్లో వేసి బాగా కలుపుకున్నానండి. పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. బాగా వేయించాక ఒకసారి కలుపుకొని దీనిలోకి కరివేపాకు వేస్తున్నానండి. కరివేపాకు వేసాక బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక దీనిలోకి పసుపు, చిటికెడు పసుపు వేస్తున్నానండి. ఉప్పు రుచికి సరిపడా వేస్తున్నానండి. దీన్నంతా బాగా కలుపుకొని దీనిలోకి రైస్ వేస్తున్నానండి. ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ వేస్తున్నానండి. ఈ మిశ్రమాన్ని రైస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. దీనిలోకి స్టార్ మసాలా అండి. స్టార్ మసాలా లేకపోతే గరం మసాలా, మనం ఇంట్లో తయారు చేసిన గరం మసాలానే వేసుకోవచ్చండి. గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలండి. దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నామండి. దీన్ని గార్నిష్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నామండి. వేడివేడిగా పుదీనా రైస్ రెడీ అయిందండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి దేవి సరస్వతి ఛానల్ని.